లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనమంతా కూడా సద్గురువుని అనుసరించి సద్గురువు బోధిస్తున్న జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ ఉన్నాం. తాత్విక దృష్టితో మన యొక్క బాధలను పరిశీలించుకుని పరిష్కరించుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలిగే స్థితి మనలో ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక తత్వం మన యొక్క సంశయాలను తొలగించి మనలో ఉన్న భ్రాంతి తత్వాన్ని నిర్మూలించి జడస్వరూపులైన మనల్ని ఈశ్వర స్వరూపులుగా తీర్చిదిద్దుతుంది. అటువంటి ఆధ్యాత్మిక అమృతాన్ని ఆస్వాదించండి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు మనకి అనేక సాధనా ప్రక్రియలను బోధించి అనుభవపూర్వకంగా మనందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఈ పీఠం యొక్క 6వ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో మానవుడు అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా అంటున్నారు: ఆలోచించదవేళ నీ బ్రతుకులో అత్యంత కళ్యాణ విద్యా లావణ్యము కల్గు జోస్యమున కాయజ్ఞానమే క్రింది మెట్ల కాలోకింపంగా సేయు నైత్యమగు ఊహన్ సేయగా చెల్లదేవేలన్ తృప్తి ఘటించుము ఆసవము కువ్విళ్ళూరు చందంబునన్. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ జీవితంలో ఎంతో శుభకరమైన ఆత్మజ్ఞాన స్థితి తప్పక కలుగుతుంది. కానీ ఆ జ్ఞానతత్వాన్ని గూర్చిన ప్రసంగంలో ఈ శారీరక విషయాలే నిన్ను క్రింది మెట్లను చూసేలా చేస్తున్నాయి. కాబట్టి ఏ సమయంలోనూ నీచమైన ఆలోచన చేయకూడదు. ఎల్లప్పుడూ ధ్యానామృతానికి ఉవ్విళ్ళూరుతూ సంతృప్తితో జీవించు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా ఆలోచించదవేళ ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. మనం సామాన్య మానవ విధానాన్ని గమనించినప్పుడు మనమంతా కూడా ఏం చేస్తూ ఉంటాం? ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని మనం చేయగలుగుతామా లేదా? దాని ఫలితం సరిగ్గా వస్తుందా రాదా? ఎటువంటి ఫలితం వస్తుందో ఏమో మొదలైన ఆలోచనలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైన ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఈ తత్వాన్ని
తెలుసుకుంటే మనకున్న బాధలు పోతాయా? కోరికలు నెరవేరుతాయా? లేదా కష్టాలు రాకుండా ఉంటాయా? మోక్షం లభిస్తుందా? అసలు ఏం కలుగుతుంది? అసలు ఇది ఫలిస్తుందా లేదా? దీనిని ఎందుకు పొందాలి? మొదలైన ఆలోచనలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందువల్లనే మొట్టమొదటనే ప్రశ్నిస్తున్నారు. ఆలోచించదవేళ ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? సందేహాలు సృష్టించే ఈ ఆలోచనలో చిక్కుకుని ఎందుకు అలా ఉండిపోతావు అని ప్రశ్నిస్తున్నారు. నీ బ్రతుకులో అత్యంత కళ్యాణ విద్యా లావణ్యము కలుగు. నీ జీవితంలో తప్పకుండా ఎంతో శుభకరమైన ఆత్మజ్ఞాన స్థితి కలుగుతుంది. మన జీవితంలో మనమంతా కూడా కోరుకునేది ఏంటి? శుభాలనే మనం కోరుకుంటాం. మంచి ఫలితాలనే కోరుకుంటాం. మంచి జరగాలని కోరుకుంటాం. అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. అవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి? ఆత్మజ్ఞాన స్థితిని పొందగలిగినప్పుడు కలుగుతాయి. ఆత్మజ్ఞాన స్వరూపులు నిరంతరం ఆనంద స్వరూపులు. వారికి ఎల్లప్పుడూ కూడా ఆనందం ఉంటుంది. కష్టంలో కూడా ఆనందం, సుఖంలో కూడా ఆనందం, అన్నిటా కూడా ఆనందం దర్శించగలిగే స్థితి తప్పకుండా కలుగుతుంది. ఆత్మజ్ఞాన స్థితి, ఆ ఆత్మజ్ఞాన సౌందర్యం మనలో తప్పకుండా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు ఏర్పడుతుంది? సాధన చేసి సంశయాలు తొలగించుకున్నప్పుడు ఆ స్థితికి చేరుకోగలం. ఈ సాధన ద్వారా కలుగుతుందా లేదా అని సంశయంతో, అనుమానంతో చేసినప్పుడు ఏ పని కూడా సక్రమమైన ఫలితాన్ని కలిగించలేదు. అందువల్ల అనుమానాలు, సందేహాలు, సంశయాలు కలిగిస్తున్న ఆలోచనని మనం విడిచిపెట్టాలి. నిశ్చయాత్మకమైన జ్ఞానాన్ని తత్వజ్ఞాన స్ఫూర్తితో మనలో ఏర్పరచుకోవాలి. అందువల్ల జోస్యమున కాయ జ్ఞానమే క్రింది మెట్లు కాలోకింపగసేయు అంటున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలి, జన్మను తరింపచేసుకోవాలి, ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెబుతూ ఉన్న ఆధ్యాత్మిక ప్రబోధాలను మనస్సులో నిలుపుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విషయాలను ప్రక్కన పెట్టి భౌతికమైన విషయాల గురించి మాత్రమే మనం పరితపించినప్పుడు భ్రాంతి మనల్ని క్రింది మెట్లకు తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి కాయ జ్ఞానం అంటే శారీరక పరమైన విషయాలు, అంటే ఈ భౌతికమైన విషయాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అధపాతాళానికి తీసుకువెళ్ళిపోతున్నాయి. భ్రాంతితత్వం ఏం చేస్తుంది? నీచమైన విషయాలకి తీసుకువెళ్ళిపోతుంది. ఈశ్వరతత్వం ఏం చేస్తుంది? ఉత్కృష్టతను, ఉన్నతిని మన జీవితంలో కలిగిస్తుంది. కాబట్టి ఆత్మకి ఉన్నతి కావాలా? నీచ స్థితికి వెళ్ళిపోవడం కావాలా? అందరూ కోరుకునేది ఉన్నతిని. కాబట్టి ఉన్నతి కలగాలంటే పైకి మనం చూడాలి. పైకి మాత్రం చూడకుండా భ్రాంతి చూపించే నీచమైన మార్గంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నైత్యమగు ఊహన్ చెయ్యగా చెల్లదేవేలన్ అంటున్నారు. ఏ సమయంలోనూ కూడా నీచమైన ఆలోచన చెయ్యకూడదు అంటున్నారు. ఇక్కడ నీచం అంటే భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. భ్రాంతి సంబంధమైన భౌతిక విషయాల గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండకూడదు. ఆ భ్రాంతిని విడిచిపెట్టే నీచత్వాన్ని తొలగించుకుని ఈశ్వర తత్వాన్ని పొందటానికి ప్రయత్నించాలి. తృప్తి ఘటించుము ఆసవము కువ్విళ్ళూరు చందంబునన్ అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ కూడా ధ్యానామృతానికి ఉవ్విళ్ళూరు, సంతృప్తితో జీవించు అని చెప్తూ ఉన్నారు. ఈ భౌతికమైన విషయాలన్నీ కూడా కొద్ది కాలం పాటే మనకు సుఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొద్ది కాలం పాటు మాత్రమే మనకు సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఈ భౌతికమైన సుఖ సౌకర్యాలు కలిగించే వస్తువులు, ఆయా పదార్థాలు, వాటి ద్వారా పొందుతున్న సుఖాలు, ఇవేవి ఆయా వస్తువులు లేనప్పుడు మనం సుఖ సంతోషాలు పొందలేము. అందువల్ల పదార్థాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన సుఖం ఆ పదార్థం పోయిన తరువాత అది నశించిపోతుంది, మనతో పాటు ఉండడం లేదు.
మళ్ళీ మనకి వెంటనే దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఫోన్లో చూసే రీల్స్ మనకి సంతోషాన్ని కలిగిస్తాయి అనుకుంటాం. ఒకసారి ఆ సెల్ ఫోన్ని పక్కకు పెట్టేసినప్పుడు మళ్ళీ మనం సుఖం ప్రశ్నార్థకం అవుతుంది. మళ్ళీ మనం దుఃఖాల్లో చిక్కుకుంటాం. అలా ఏంటంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనం చూసినట్లయితే మనం పొందే సుఖాలన్నీ కూడా కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. కానీ ఈ కొద్ది కాలం పాటు మాత్రమే ఉండే సుఖాలు కాకుండా ఎల్లప్పుడూ ఉండే ఆనందం మనకు లభించాలంటే అది ధ్యానామృతం వల్ల సాధ్యమవుతుంది. అది మన లోపలే ఉంది. దాన్ని మనం సాధన ద్వారా పొందగలిగినప్పుడు ఎంతో తృప్తి, ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం మనం ఎల్లప్పుడూ కూడా అనుభవించగలిగే అవకాశం ఉంటుంది. అదే ఆసవము. అదే ధ్యానామృతం అని చెప్పబడింది. ఆ ధ్యానామృతం కోసం ఉవ్విళ్ళూరుతూ మనం సాధన చేసి చేయగలిగినప్పుడు ఎంతో తన్మయత్వం మనలో ఏర్పడుతుంది. ఎంతో గొప్ప మానసిక శక్తిని, మనోబలాన్ని మనం పొందగలుగుతాం. ఎంతో తృప్తి, ఎంతో ఆనందం, ఎంతో ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండే స్థితిని మనం పొందగలుగుతాం. దానికోసం ఆలోచించండి. దాన్ని పొందడం కోసం పరితపించండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆలోచన ఎన్నో రకాలుగా మనలో భ్రాంతిని నింపుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ నిశ్చయాత్మకంగా మన జీవితంలో ఆత్మజ్ఞాన స్థితి తప్పకుండా కలుగుతుంది అనే ఒక సంకల్పంతో భ్రాంతిని విడిచిపెట్టి ఆధ్యాత్మికమైన ధ్యానామృతాన్ని ఆస్వాదించడానికి సాధన చేస్తూ నీచమైన అజ్ఞాన విషయాల వైపు మన మనస్సుని వెళ్ళనివ్వకుండా అనంతంగా ఉన్న దివ్యమైన తేజస్వరూపమైన ఆనందాన్ని పొందడం కోసం మనమంతా ప్రయత్నించాలి. దానికోసం మనమంతా సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యోం నమః. అందరికీ నమస్కారం. భౌతిక జీవన విధానం ఎన్నో రకాలైన విషయాలతో కూడి ఉంటుంది. సాధారణంగా మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలనే ఆసక్తితోనే ఉంటాం. చక్కని కీర్తి ప్రతిష్టలతో, సమాజంలో ఒక ఉన్నతమైన విలువలతో అందరం చక్కగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. దానికి తగినట్లుగా ఎన్నో రకాలైన కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని కాలాల్లో మనం కోరుకున్న శాంతిని, తృప్తిని, సుఖాన్ని, సంతోషాన్ని మరిపింపచేసేలాగా, వాటిని కోల్పోయేలాగా ఎన్నో రకాలైన ఆపదలు, కష్టాలు, బాధలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగున్నా కానీ అకస్మాత్తుగా కొన్ని సమస్యలు, ఆపదలు ఏర్పడుతూ ఉంటాయి. ఎలాగంటే ఒక వ్యాపారి యొక్క వ్యాపారం లాగా. అటువంటి వ్యాపారం లాంటిదే ఈ జీవితం కూడా. సంతలో చేసే వ్యాపారం, ఈ భౌతిక ప్రపంచంలో ఈ మన జీవితం ఒకటే అని మహాకవి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు అంటున్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 6వ పీఠాధిపతి అయిన కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా వారు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో మానవుడు అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా చెప్తూ ఉన్నారు. అదిగో సంత క్రయాక్రయంబుల నిబద్ధాశక్తి వర్తించు సంపదలన్ పర్యవసానమీయదో ఫలాభావంబు వర్ణింపదగ్గది కాన్పించదు కాని వాని విధముల్ కర్మాణుగుణ్యంబులై కదయిన్ గావున మానవుండు విధి ధిక్కారమ్ముగా నేర్చుని. అదిగో సంత, అక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు ఎంతో ఆసక్తితో జరుగుతున్నాయి. దానివల్ల సంపదల్లో ఏ మార్పు వస్తుందో, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయో వర్ణించి చెప్పలేము.
వాటి విధానాలు కర్మలను అనుసరించి ఉంటాయి. కాబట్టి మానవుడు విధిని ధిక్కరించగలడా అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. అదిగో సంత అంటున్నారు. అదిగో అక్కడ సంత ఉంది చూడండి అని చెప్తూ సంతను మానవ జీవితానికి పోల్చి చెప్తున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పళ్ళు, రకరకాల వస్తువులు, పదార్థాలు, ద్రవ్యాలు అన్నీ కూడా ఆ సంతలో లభిస్తాయి. సంతలో దొరకనిది దాదాపుగా ఏదీ ఉండదు. మన ఇంటికి కావలసిన పదార్థాలన్నీ సంతలో ఉంటాయి. అక్కడ ఏముంటాయి? క్రయాక్రయంబుల నిబద్ధాశక్తి వర్తించు అంటున్నారు. అంటే అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు ఎంతో ఆసక్తితో జరుగుతూ ఉంటాయి. ఒకరిని చూసి ఇంకొకరు ఎంతో ఉత్సాహంతో తమ వ్యాపారం బాగా జరగాలని ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఎన్నో బేరసారాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది వస్తూ ఉంటారు. వారికి కావాల్సినవన్నీ తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రకారంగా అమ్మకాలు కొనుగోళ్లు రెండూ కూడా ఎంతో ఆసక్తిగా జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ సంపదలన్ పర్యవసానమియ్యదో అంటున్నారు. ఆ వ్యాపారం వల్ల సంపదల్లో ఎటువంటి మార్పు వస్తుందో ఎవరూ చెప్పలేం. ఎందుకంటే ఒకరోజు ఒక వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటే ఇంకొక రోజు ఇంకొక వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్లో ఒక వస్తువు గిరాకీ ఉన్నప్పటికీ కూడా కొద్ది కాలానికి అది చవక అయిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ఎప్పుడు ఏ పదార్థం, ఏ ద్రవ్యం ఎలా ఎంతకి అమ్ముడుపోతుంది, దాని విలువ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనే విషయాలు ఎవ్వరూ కూడా చెప్పలేరు. దానివల్ల ఆ సంపదల్లో అంటే అక్కడ వ్యాపారం చేసుకునే వ్యక్తికి వచ్చే లాభం విషయంగా గాని, నష్టం విషయంగా గాని ఏ విధమైన ఫలితం ఉంటుందో వర్ణించి చెప్పలేం. అంతా అయిపోతేనే గాని, అన్ని విషయాలు చూసుకుంటేనే గాని ఆ వ్యాపారికి తెలియదు. అందుకే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయో వర్ణింపదగ్గది కాన్పించదు అంటున్నారు. దాన్ని వర్ణించి చెప్పాలంటే తగిన సాధనం ఏదీ లేదు. కాని వాని విధముల్ కర్మాణుగుణ్యంబులై కదయిన్ అంటూ సంతకి మానవుని జీవితానికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వ్యాపారం చేశాడు, లాభ నష్టాలు పొందాడు, మొదలైన విషయాలు మనం చెప్పుకున్నాం. కానీ మానవ జీవితానికి అది ఎలా అన్వయిస్తుంది అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక సంత లాంటిది. ఇందులో ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క వ్యాపారం పెట్టుకున్న వాడితో సమానం. మన అందరికీ ఒక్కొక్క వ్యాపారం ఉంది. మనందరికీ ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనులు ఉంటాయి. ఎవరి వ్యాపారం వారిది. కానీ ఏ వ్యాపారంలో ఎంత లాభం, ఎంత నష్టం వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. వాటిని వర్ణించుకొని లెక్క పెట్టే అవకాశం ఎవ్వరికీ లేదు. ఆ ప్రకారంగా సంతలో ఎలాగైతే ఒక వ్యాపారి సంత జరుగుతున్నంతసేపు లాభ నష్టాలు చూసుకోలేకుండా తన వ్యాపారం చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుందో, అలాగే మానవ జీవితంలో కూడా మనమంతా చేస్తున్న పనుల వల్ల పాపము, పుణ్యము అనే ఫలితాలు మనకి తెలియకుండానే ఏర్పడుతూ ఉంటాయి. వాటి యొక్క ఫలితాన్ని మనం కర్మల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, కాని వాని విధముల్ కర్మాణుగుణ్యంబులై కదయిన్ అంటున్నారు. అంటే వాటి యొక్క విధానాలలో లాభం కలగాలన్నా, నష్టం కలగాలన్నా, సంపదల్లో మార్పు వచ్చి మనకి మంచి లాభం రావాలన్నా, చక్కని ఆర్థికమైన స్థిరత్వం ఉండాలన్నా, మన వ్యాపారం సక్రమంగా సాగాలన్నా అన్ని విషయాలు కూడా కర్మలను అనుసరించి ఉంటాయి. మన యొక్క జీవితం కూడా అంతే. ఆరోగ్యంగా జీవించాలనుకొని తినకూడని పదార్థాలు తిని మన ఆరోగ్యాన్ని మనమే దెబ్బతీసుకునే పనులు మనమే చేసినట్లయితే తప్పకుండా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి
ఇక్కడ కూడా కర్మను అనుసరించి ఫలితం ఉంటుంది. ఇలా వ్యాపారం చేసే విధంగానే ఈ పనులు కూడా ఉన్నాయి. కానీ దాంట్లో వచ్చే లాభ నష్టాలనేవి వారు చేస్తూ ఉన్న కర్మలను అనుసరించి ఉంటాయి. వారికి ఉన్నటువంటి విధి రూపంలో ప్రాప్తంలో ఎంతవరకు లభించాలి అనే విధానం ఈశ్వర నియతి ప్రకారం ఆ విషయాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కావున మానవుండు విధి ధిక్కారముగా నేర్చునే అంటున్నారు. కాబట్టి మానవుడు విధిని ధిక్కరించగలడా అని ప్రశ్నిస్తున్నారు. మనం ఎంత చక్కగా అన్ని విషయాలు చేసుకుంటున్నప్పటికీ కూడా మన ప్రాప్తం కొన్ని సార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఏవో జరగకూడని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఎంతో ప్రశ్నార్థకంగా ఎన్నో అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సార్లు మనం చేసే పని మొత్తానికే నష్టం దాపరించే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఊహించనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే అది విధి రూపంలో జరగాల్సి ఉంది కాబట్టి. అందువల్ల విధిని ధిక్కరించి ఎవ్వరూ వెళ్ళలేరు. ఆ విధి ప్రాప్తాలను అనుసరించి అందరి యొక్క జీవితాల విధానాలు ఉంటాయి. తనకు వ్యాపారంలో నష్టం వచ్చినా జరిగిపోయిన కాలాన్ని తాను ఏమీ చేయలేడు. లాభం వచ్చినా గాని తను ఏమీ చేయలేడు. తనకు జరుగుతున్న విషయాలన్నీ అనుసరించి ఇది ఒక జీవన ప్రవాహం, ఈ నదిలో ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండాలి తప్ప ఆ ఏటికి ఎదురీగే ప్రయత్నం చేయకూడదు అనే వివేకం ఉండాలి. ఆ విధంగా జ్ఞానతత్వాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరించాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సంతలో అమ్మకాలు కొనుగోళ్లు ఎంతో ఆసక్తితో జరుగుతూ లాభ నష్టాలనేవి ఎలాగైతే ఉంటాయో ఆ ప్రకారంగానే మానవుల జీవితాల్లో అందరికీ కూడా రకరకాల కార్యకలాపాల యొక్క ఫలితాలు ఎవరికీ తెలియవు. అవి కర్మలను అనుసరించి ఉంటాయి. అందువల్ల మనం చేసే పని కర్మయోగంతో కూడి ఉన్నట్లయితే అది మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. విధిని ధిక్కరించి ప్రాప్తాన్ని మీరి ఏ వ్యక్తి వెళ్ళలేడు. కాబట్టి తాత్వికమైన దృక్పథంతో జీవితాన్ని గడపాలి. దానికోసం నిరంతరం ఆధ్యాత్మిక విచారణ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం బ్రహ్మ